అనంతపురం జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్నారు. రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇతర ముఖ్య నాయకులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మక్తాల్లో భూ నిర్వాసితులు రాస్తారోకో నిర్వహించారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, బేసిక్ ధర నిర్ణయించేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణ ఆపాలన్నారు. భూమి కోల్పోయిన రైతుకు వెంటనే మార్కెట్ రేటుకు 3 పరిహారం అందించాలని కోరారు. యోగాతో ఎన్నో రోగాలు నయమవుతాయని యోగా మిత్రమండలి సభ్యులు అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో లింబాద్రిగుట్ట గిరి ప్రదక్షిణ చేపట్టారు. గిరి ప్రదర్శన, యోగా ఆసనాలు, ధ్యానం, భక్తి పాటలతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. జర్నలిస్టు డిమాండ్స్ డేను పురస్కరించుకుని అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లకు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర స్వామిని ప్రముఖ సింగర్ నాగూర్బాబు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. షాకీర్ బాబు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంటికి వెళ్లేందుకు దారివ్వలేదని మర్రిపల్లి రాజు అనే దివ్యాంగుడు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పడుకుని నిరసన తెలిపాడు. న్యాయం చేయాలని 8 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇంటికి వెళ్లేందుకు దారి ఇప్పించాలని వేడుకున్నారు.